కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ప్రోటీన్ ఆహారాల్ని ఎక్కువగా తీసుకోకూడదని, నీళ్ళెక్కువగా తాగకూడదని, పొటాషియం లభించే వాటిని తక్కువగా తీసుకోవాలని ఇలా సవాలక్ష ఆంక్షలు పెడుతూ ఉంటారు. అయితే డయాలసిస్లోకి వచ్చాక ఈ పథ్యాలన్నీ మారిపోతూ ఉంటాయి. కిడ్నీ జబ్బు ఉన్నప్పటికీ డయాలసిస్లో మాత్రం ప్రోటీన్స్ని ఎక్కువగా తీసుకోవాలని, నీళ్ళెక్కువగా తాగుతూ ఉండాలని డాక్టర్లు చెబుతారు. అసలు డయాలసిస్లో ఉన్నప్పుడు ఏం తినాలో, ఏం తినకూడదో, రోజువారీ ఆహార నియమాలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. డయాలసిస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే 3 or 4 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి కిడ్నీ ఫంక్షన్ అనేది మనకు లెస్ దెన్ 10% అయిపోయిన తర్వాత చాలామందికి యూరిన్ అనేది రాదు. ఆరు వచ్చినా కానీ ఓన్లీ 300 to 400 ml పర్ డే వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే 3 days అయ్యేటప్పటికి బాడీలో మనం తీసుకున్న వాటర్ అంతా పెరిగిపోయి వాళ్ళకు మామూలుగా వాటర్ లంగ్స్లోకి పోవడం వల్ల ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ ఒక్కసారి డయాలసిస్ వచ్చిన తర్వాత సాల్ట్ కన్జంప్షన్ అనేది లెస్ దెన్ 3 grams ఉండాలి. వాటర్ కన్జంప్షన్ అనేది లెస్ దెన్ 1 liter. అన్ని ద్రవ పదార్థాలు కలిపి కూడా ఒక రోజులో 1 లీటర్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. తర్వాత ఒక పెద్ద అపోహ ఏంటంటే ఈ ప్రోటీన్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి అనేది. చాలామందిలో ఏం చేస్తుంటామంటే కిడ్నీ సివియర్ స్టేజ్ అంటే డయాలసిస్ రాకముందు వాళ్ళకి ఏంటంటే మనం ప్రోటీన్ ఇంటేక్ తగ్గిమని చెప్తాం. నార్మల్గా అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో వాళ్ళ కిడ్నీ 10% 30 నుంచి 40% పనిచేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మెడికేషన్ పెట్టినప్పుడు ఆ 10% కంటే తగ్గే వరకు కూడా వాళ్ళని మందుల మీద మెయింటైన్ చేస్తుంటాము. సో వాళ్ళకి ఏంటంటే ఫర్దర్ కిడ్నీ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసము ప్రోటీన్ ఇంటేక్ అనేది డైలీ 0.8 to 1 gram per kg కంటే ఎక్కువగా వద్దని చెప్తాము. అంటే ప్రోటీన్ రిస్ట్రిక్షన్ చేయమని చెప్తాము. కానీ వన్స్ ఒకసారి డయాలసిస్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా కిడ్నీ ఫంక్షన్ ఏమీ లేదు అనుకున్నప్పుడు వాళ్ళకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది డయాలసిస్ పేషెంట్స్లో. సో వాళ్ళు వాటర్ సాల్ట్ తక్కువ తీసుకోవాలి, బట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది పెంచుకోవచ్చు. ఒకసారి డయాలసిస్ వచ్చిన తర్వాత మామూలుగా ఈవెన్ నాన్ వెజ్ తీసుకోవడం కానీ, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ ఎక్కువగా తీసుకోవడం అంటే అప్ టు 1.2 gram per kg బాడీ వెయిట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అదర్వైజ్ వాళ్ళకి ఏంటంటే ఈ డయాలసిస్ కంటిన్యూస్గా చేసుకోవడం వల్ల మాల్ న్యూట్రిషన్లకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా అడిక్వేట్ క్యాలరీ ఇంటేక్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది డయాలసిస్ పేషెంట్లలో ఎక్కువగా మెయింటైన్ చేసుకోవాలి.